కానీ చైనా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్కి ఎప్పటి నుంచి కూడా టెక్నాలజీ ఇస్తుంది, వెపన్స్ ఇస్తుంది. సో అక్కడ మనం చూసాం ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా చైనానే ఇచ్చింది. మన మీదకి వచ్చినటువంటి ఏదైతే మిసైల్స్ అన్నీ కూడా చైనాకి సంబంధించినవి. అయితే ఎప్పుడు కూడా చైనాని వ్యతిరేకిస్తుంది అమెరికా. కానీ అమెరికా ఈసారి ఎందుకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది మనం కాకుండా? అంటే సార్ సింపుల్ సార్ లాజిక్. అమెరికా నోస్ ఇండియా విల్ బై వెపన్స్ ఫ్రమ్ రష్యా. ఎస్, మేజర్గా నా దగ్గర వెపన్స్ కొనడు అన్న క్లారిటీ అమెరికాకు ఉంది సార్. రెండోది, ఇండియా ఇజ్రాయెల్ నుంచి కూడా కొంటాడు అన్న క్లారిటీ కూడా ఉంది. సో నౌ ఈ రెండు పార్టీల్లో మిగిలిపోయిన పార్టీ ఎవరు? పాకిస్తాన్. సో నేను పాకిస్తాన్ దగ్గరగా ఉంటే బహుశా వెపన్స్ నాతో అడుగుతాడేమో, అండ్ నేను ఇస్తాను వెపన్స్. ఇప్పుడే IMF నుంచి $1 బిలియన్ రిలీజ్ అయింది. వార్ మధ్యలో వాడు డబ్బులు రిలీజ్ చేయించాడు. ఆబ్వియస్లీ సార్ IMF డబ్బులు ఇచ్చిందంటే అమెరికా అంగీకారం ఉంది కాబట్టే ఇవ్వగలిగింది, లేకపోతే ఇవ్వలేదు సార్ IMF. ఎందుకంటే ఓటింగ్ రైట్స్ అలా ఉన్నాయి అక్కడ. అండ్ ఈ డబ్బులు ఏమైంది? నిన్నే మనం ఒక న్యూస్ చూసాము, ఒక ఏజెన్సీ వేర్ ట్రంప్ అండ్ హిస్ ఫ్యామిలీ హ్యాస్ 60% ఆఫ్ ది షేరింగ్. మళ్ళీ ఏమైంది సార్? టెక్నికలీ IMF నుంచి డబ్బు పాకిస్తాన్కి వచ్చి అమెరికా పోయింది. అంటే వీళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు సార్. అంటే ఇది కామన్ ప్రజలకి ఈ విషయాలు అర్థం కావు సార్.